అర్ధణ బాకీ. ఒక ఊళ్ళో రామయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతనికి కొంచెం పొలం కూడా లేదు. ఎలాగైనా డబ్బు సంపాదించి తాను కూడా ఒక వ్యవసాయదారై మిగిలిన రైతుల్లాగే సంతకు సామాన్లు తోలుకుపోవాలని రామయ్య ఉబలాటం. కానీ అతను ఎంత ఒళ్ళు విరుచుకున్నా తన భుక్తికే సరిపోకుండా ఉంటూ వచ్చింది. చివరకు రామయ్య ఏదో విధంగా సంతకు సరుకు తీసుకుపోయి అమ్మాలని నిశ్చయించుకున్నాడు. అతని వద్ద మూటెడు ఉన్ని మాత్రం ఉంది. ఆ కొద్దిపాటి ఉన్నిని ఊళ్ళో ఎవరికి అమ్మినా అమ్మవచ్చు. దానికి ఎంతో డబ్బు రాదు. అలాంటప్పుడు దాన్ని సంతకు తీసుకుపోతే అందరూ నవ్వుతారు. అందుకని రామయ్య ఒకరోజు అడవికి పోయి ఒక గోతంలో పాచి మొక్కలు వేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ పాచి మొక్కల పైన తన వద్ద ఉన్న ఉన్ని కప్పి గోతం మూట కట్టి సంతకు బయలుదేరాడు. ఇలాంటి వాడే సోమయ్య అనేవాడొకడు కూడా సంతకు ఒక గోతంతో వచ్చాడు. అతనిది ఇంకొక గ్రామం. అతని గోతంలో 3 వంతులు సరుగుడు కాయలు, వాటిపైన పోకకాయలు ఉన్నాయి. సంతలోకి అడుగు పెట్టడానికి రామయ్యకు గుండె చాలలేదు. అక్కడ కూరగాయలు గుట్టల్లాగా పేర్చి ఉన్నాయి. ఆవులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు వందల సంఖ్యలో అమ్మకానికి ఉన్నాయి. ఒక్కొక్క ఆసామి బళ్ల మీద ఎన్నో వందల రూపాయల ఖరీదు చేసే సరుకులు తెస్తున్నాడు. అందుచేత రామయ్య సంతకు దూరంగా ఒక చెట్టు కింద తన మూటతో సహా కూర్చున్నాడు. సోమయ్య కూడా అక్కడికే చేరుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకుని నువ్వేం తెచ్చావని అడుక్కున్నారు. రామయ్య తన గోతంలో నుంచి ఉన్ని తీసి చూపి భేషైన సరుకు అన్నాడు. సోమయ్య తన మూట నుంచి పోకకాయలు తీసి చూడు నిమ్మకాయలంత పోకలు అన్నాడు. సంత చాలా అడావుడిగా ఉంది. మన బేరం ఎవరూ లక్ష్య పెట్టరు. మనం మన సరుకులు మారకం వేసుకుంటే ఏం అన్నాడు సోమయ్య. ఉనికి పోకలు మారకమా అన్నాడు రామయ్య లోపల ఆశపడుతూనే. పోకలైతేనేం బంగారం వంటి సరుకు, అంతగా అయితే ఒక అర్ధణ రొక్కం ఇస్తాలే అన్నాడు సోమయ్య. రామయ్య అందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ మూటలు మార్చుకున్నారు. వెళ్ళి వస్తా అంటూ సోమయ్య అక్కడి నుంచి బయలుదేరాడు. నా అర్ధణ ఇచ్చి మరీ వెళ్ళు అన్నాడు రామయ్య. బాకీ రాసుకో, తర్వాత చెల్లు వేస్తా. నేనెక్కడికి పోన్లే, మాది ఫలాని గ్రామం. నా పేరు ఎవరిని అడిగినా చెబుతారు. వెంట డబ్బు తేలేదు అన్నాడు సోమయ్య. చేసేది లేక రామయ్య సోమయ్య చేత అర్ధణ బాకీ గురించి ప్రమాణం చేయించుకున్నాడు. ఎవరిళ్లకు వారు వెళ్ళారు. తాము మోసపోయినట్టు ఇద్దరికీ తెలిసిపోయింది. కనీసం అర్ధణ బాకీ అయినా వసూలు చేసుకుందామని రామయ్య సోమయ్య ఉండే గ్రామానికి వెళ్ళాడు. సోమయ్య ఆ ఊరి మోతుబరి దగ్గర కమతం చేస్తాడు. అతను రామయ్యను చూస్తూనే మొత్తానికి నన్ను ముంచావే అన్నాడు కోపంగా. నువ్వు నన్ను ముంచలేదా ఏమిటి అన్నాడు రామయ్య. దానికి దీనికి చెల్లు అన్నాడు సోమయ్య. అదంతా వల్ల కాదు. నాకు అర్ధణ బాకీ ఉన్నావు, ప్రమాణం కూడా చేశావు, అది చెల్లు వెయ్యి అన్నాడు రామయ్య. నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. కానీ మనమిద్దరమూ లాభం పొందే ఉపాయం ఒకటి చెబుతా విను. మా రైతు ఇంటి వెనక ఒక లోతైన గొయ్యి ఉంది. ఒకసారి ఆయన ఆ గోతిలో నిచ్చెన వేసి దిగుతుంటే చూశాను. అందులో ఏదో దాచి ఉంటాడు. ఇవాళ రాత్రి మనిద్దరం కలిసి ఆ గోతిలో ఏమున్నది తీసుకుని పంచుకుందాం, సహాయపడతావా అన్నాడు సోమయ్య. రామయ్య కొంచెం ఆలోచించి సరేనన్నాడు. అందులో ఏదన్నా నిధి దొరికితే ఎంత పొలం కొనుక్కుందామని అతనికి ఆశ కలిగింది. ఆ రాత్రి సోమయ్య ఒక గోతము తాటి మోపు తెచ్చాడు. అర్ధరాత్రి వేళ ఇద్దరూ రైతు దొడ్లో ప్రవేశించారు. రామయ్య మోకు పట్టుకున్నాడు. సోమయ్య గోతంతో సహా మోకు పట్టుకుని గోతిలోకి దిగాడు. అతను ఎంత వెతికినా గోతిలో మట్టి తప్ప ఏమీ కనిపించలేదు. ఈ రామయ్య గడుసువాడు. ఏమీ లేదంటే మోకు గోతిలో పారేసి చక్కా పోతాడేమో. అందుచేత యుక్తిగా పైకి వెళ్ళాలి అనుకుని సోమయ్య తాను గోతంలో కూర్చుని గోతాన్ని మోకుకు కట్టి, ఇదిగో ఇక్కడ ఉన్నదంతా గోతంలో కట్టాను, దాన్ని పైకి లాక్కుని మళ్ళీ మోకు లోపలికి వేసి నన్ను కూడా లాగు అని కేక పెట్టాడు. రామయ్య ఉత్సాహంతో గోతాన్ని పైకి లాగాడు. ఈ సోమయ్య నమ్మదగిన మనిషి కాదు. వాడికి ఇందులో ఎందుకు భాగం పెట్టాలి? వాణ్ణి ఆ గోతిలో అఘోరించని అనుకుని రామయ్య మూట వీపున వేసుకుని తన గ్రామానికి నడవసాగాడు. అందులో సోమయ్య ఉన్న సంగతి రామయ్యకు తెలియదు. కొంత దూరం పోయాక మూట బరువనిపించి రామయ్య దాన్ని దించాడు.
వెంటనే సోమయ్య మూట విప్పుకొని బయటికి వచ్చాడు. దుర్మార్గుడా, నన్ను మళ్ళీ మోసం చేశావా అన్నాడు రామయ్య. నీ మంచితనమేమైంది? నిధిలో నాకు వంతు లేకుండా అంతా కాజేయాలని చూడలేదా? దానికి దీనికి చెల్లు అన్నాడు సోమయ్య. అదంతా వల్ల కాదు, నాకు అర్ధనా బాకీ ఉన్నావు, ప్రమాణం కూడా చేశావు అన్నాడు రామయ్య. నేను కాదన్నానా? నా దగ్గర ఉన్నప్పుడు వసూలు చేసుకో అన్నాడు సోమయ్య. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత సోమయ్యకు పెళ్ళయింది. పెళ్ళాం కొంత డబ్బు తెచ్చింది. సోమయ్య కమతం మానేసి కొంత పొలం కొనుక్కుని వ్యవసాయం ప్రారంభించాడు. అది లాభించింది. ఊరి బయట ఇల్లు వేశాడు. 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. రామయ్య మటుకు ఎప్పటిలాగే ఒళ్ళు విరుచుకుని కష్టించి పొట్ట పోసుకుంటున్నాడు. ఒకనాడు అతనికి సోమయ్య బాకీ ఉన్న అర్ధనా జ్ఞాపకం వచ్చింది. అది వసూలు చేసుకోవడానికి సోమయ్య ఉండే గ్రామానికి బయలుదేరాడు రామయ్య. సోమయ్య తన ఇంటి పంచలో కూర్చుని ఉండగా రామయ్య వస్తూ ఉండటం కనపడింది. వెంటనే అతను లోపలికి వెళ్ళి భార్యతో, ఉసే, బాకీదారు రామయ్య వస్తున్నాడు, నేను చచ్చిపోయినట్టు పడుకుంటాను, నువ్వు నా మీద పడి ఏడుస్తూ ఉండు, సాయంకాలం దాకా ఏడ్చావంటే ఈ రామయ్య పీడ శాశ్వతంగా వదిలిపోతుంది అన్నాడు. సోమయ్య భార్య అలాగే చేసింది. రామయ్య వచ్చి అంతా చూశాడు, కానీ అతను వెళ్ళిపోలేదు. పంచలోనే తిష్ట వేశాడు. ఇంకా సోమయ్య నీ బాకీ ఏం చెల్లేస్తాడు నాయన, సోమయ్యకు అన్ని రుణాలు తీరిపోయాయి అంటూ సోమయ్య భార్య రాగాలు పెట్టింది. అయ్యో, సోమయ్య నాకు దీర్ఘ స్నేహితుడు, అతనికి ఉత్తర క్రియలు చేయించి మరీ వెళ్తాను, మేమిద్దరము కలిసి చేసిన వ్యవహారాలు బోరెడున్నాయి అన్నాడు రామయ్య. ఆయన ఇంటి బయట నిలబడి దారిపోయే వాళ్ల ద్వారా శవవాహకుల కోసం కబురు చేశాడు. వాళ్ళు వచ్చారు. నా బంధువులంతా వచ్చిన దాకా శవాన్ని శ్మశానానికి తీసుకుపోవటానికి వీల్లేదు అన్నది సోమయ్య భార్య. సూర్యాస్తమయమయ్యింది. రామయ్య వెళ్ళిపోలేదు. ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లు వచ్చి, శవాన్ని కదిలిస్తే గాని మేమీ రాత్రికి భోజనం చేయటానికి లేదు, అందుచేత వెంటనే శవాన్ని పాడుబడిన గుడిలోకి చేర్చండి అన్నారు. శవజాగారం ఎవరు చేస్తారు? నేను ఈ శవంతో ఒంటిగా పాడుపడ్డ ఆలయంలో తెల్లవార్లు ఉండలేను అన్నది సోమయ్య భార్య. అందుకు నేనున్నానుగా, నా దీర్ఘమిత్రుడి శవాన్ని రాత్రల్లా నేనే చూసుకుంటాను అన్నాడు రామయ్య. సోమయ్య భార్య రహస్యంగా భర్తతో, ఇప్పుడేం చెయ్యాలి అంది. గుడికి తీసుకుపోని, భయం లేదులే అన్నాడు సోమయ్య. అతన్ని శవవాహకులు గుడిలో చేర్చి వెళ్ళిపోయారు. రామయ్య శవజాగారం ప్రారంభించాడు. అర్ధరాత్రి అయ్యింది. గుడి బయట మనుషుల సందడి అయ్యింది. రామయ్య చప్పున గర్భగుడిలోకి వెళ్లి దాక్కున్నాడు. కొద్దిసేపటిలో 4 దొంగలు గుడిలోకి వచ్చారు. వాళ్ల నాయకుడు ఒక మూట దించాడు. అందులో నుంచి ఖరీదైన నగలు, డబ్బు తీసి 4 కుప్పలుగా చేశాడు. ఆ వస్తువులలో ఒక కత్తి కూడా ఉన్నది. దీన్నెవరు తీసుకుంటారు అని దొంగల నాయకుడు అడిగాడు. దొంగలు చప్పరించి, అది పనికి మాలిన కత్తి అన్నారు. కాదు, ఇది భేషైన కత్తి, కావలిస్తే ఒక్క వేటున ఈ శవాన్ని 2గా తెగేసి చూపుతాను అంటూ దొంగల నాయకుడు కత్తి తీసుకుని సోమయ్యను సమీపించాడు. వెంటనే సోమయ్య లేచి నిలబడి, ఏ భూతాలు, మీరంతా ఎక్కడ చచ్చారు అని అరిచాడు. మంత్రం వేసినట్టుగా దొంగలంతా మాయమయ్యారు. ఈ సంగతి తెలుసుకుని రామయ్య యువతలకి వచ్చాడు. చూసావా, మన పంట పండింది, ఇదంతా పంచుకుందాం పట్టు అన్నాడు సోమయ్య. దొంగలు దోచిన సొమ్మంతా పంచుకోవటం పూర్తయింది. అంతా బాగానే ఉంది, నా అర్థనా మాటేమిటి అన్నాడు రామయ్య. ఇద్దరూ తగాద పడసాగారు. ఈ లోపల దొంగలు చాలా దూరం పారిపోయి ఒక చోట ఆగారు. ఆ దొంగల నాయకుడు తన అనుచరులతో, మనం ఇవాళ చాలా నామర్దా పని చేశాం, మహామహా యోధులకు కూడా భయపడని మనం దడుచుకుని అంత సొమ్ము వదిలేసి వచ్చాం. మనలో గుండె ధైర్యం కలవాడెవడైనా వెళ్ళి ఆ గుడిలో ఏం జరుగుతున్నది చూసి వస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. మిగిలిన 3 దొంగలు వెళ్ళ నిరాకరించారు. దొంగల నాయకుడికి తప్పింది కాదు. అతను గుండెలో అరచేత పట్టుకుని పాడుబడిన గుడిని సమీపించి బయటి నుంచి ఆలకించసాగాడు. లోపల రామయ్య, సోమయ్యలిద్దరూ గుడి మారుమోగెట్టు అరుస్తున్నారు. నా అర్థనా ఏమైనట్టు అంటున్నాడు రామయ్య. నీ అర్థనా నీకు ముట్టింది పో అంటున్నాడు సోమయ్య. ఈ మాటలు వినగానే దొంగల నాయకుడికి ముచ్చెమటలు పోశాయి.
అతను మిగిలిన దొంగల వద్దకు వెళ్ళి, ఓయమ్మో, ఆ గుడిలో ఎన్ని భూతాలున్నాయో మనం ఊహించలేం. మనం దోచిన సొమ్మంతా పంచితే ఒక్కొక్క భూతానికి అర్ధన వచ్చింది. అది కూడా అన్ని భూతాలకు సరిగా అందలేదు. ఇవాళ మనం లేచిన వేళ మంచిది, పోదాం పదండి, బతికుంటే బలుసాకు తినవచ్చు అన్నాడు. దొంగలు వెళ్ళిపోయారు. చివరకు రామయ్య, సోమయ్య రాజీ పడ్డారు. తన అర్ధన కింద రామయ్య దొంగల కత్తి తీసుకున్నాడు. తర్వాత రామయ్య తన వంతు ధనంతో ఇంటికి తిరిగి వచ్చి పొలం కొనుక్కుని పెళ్ళాడి రైతు జీవితం గడపసాగాడు. సంతకు సరుకులు తోలుకుపోవాలన్న అతని కోరిక ఈడేరింది. కథ సమాప్తం. ధీరానందుడు. పూర్వం దండకారణ్యంలో యోగానందుడనే మహాసిద్ధుడు గోదావరి తీరాన ఆశ్రమం కల్పించుకుని ఉంటూ ఉండేవాడు. యోగ విద్యలో ఆయన వద్ద శిక్షణ పొందటానికని అన్ని కులాల వాళ్ళు వచ్చి ఆయనకు శుశ్రూష చేస్తూ ఉండేవారు. 1 సంవత్సరం పాటు పరీక్షించిన మీదట వారు తన వద్ద యోగ విద్య నేర్చుకోవటానికి అర్హులని తోచినట్టయితే శిష్యులుగా చేర్చుకునేవాడు, లేనట్టయితే ఇంటికి పంపేస్తూ ఉండేవాడు. యోగానందుడు అప్పుడప్పుడు తన ఆశ్రమం వదిలి అరణ్యంలో ఇతర ప్రాంతాలకు తన శిష్యులతో సహా వెళుతూ ఉండేవాడు. అక్కడ ఆయన శిష్యులు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు. అనేక స్థల దేవతలను పరిచయం చేసుకునేవారు. అనేక రకాల బ్రహ్మ రాక్షసులను లొంగదీయటం అభ్యసించేవారు. ఒక ఏడు యోగానందుడి వద్ద శిష్యత్వం చేయటానికి ధీరసింహుడనే క్షత్రియ కుమారుడు వచ్చాడు. ఇతను చిన్నవాడైనా అనేక యుద్ధాలలో ఆరితేరినవాడు. అతనికి భయం అనేది ఎలా ఉంటుందో తెలియదు. అందరిలాగే అతను కూడా 1 ఏడాది పరీక్ష కింద ఉన్నాడు. ఏడాది పూర్తి కావచ్చింది. ఆ సమయంలో యోగానందుడు తన శిష్యులతో సహా బయలుదేరి ఒక సరస్సు వద్దకు వెళ్లి చేరాడు. సరస్సు ఒడ్డున చిన్న పర్ణశాల వేశారు. ఈ పర్ణశాలకు కొంత దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అది 100 ఎకరాలు ఆక్రమించి ఉంది. సరస్సు వద్దకు చేరిన రాత్రి యోగానందుడు తన శిష్యులతో, ఈ మర్రి చెట్టు బహు పురాతనమైనది. దీని కింద త్రేతాయుగం నాటి పిశాచాలు కూడా ఉన్నాయి. వాటి సంగతి తర్వాత నింపాదిగా చెబుతాను. ఈ రాత్రికి మటుకు మీలో ఎవ్వరూ కూడా ఆ మర్రి చెట్టు ఛాయలకు వెళ్ళవద్దు. గుర్తుంచుకోండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. ఆ రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకొని నిద్రపోయారు. అందరితో పాటు ధీరసింహుడు కూడా నిద్రపోయాడు. కానీ ఒక రాత్రి వేళ అతనికి మెలకువ వచ్చేసి తిరిగి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. అతను ఆశ్రమం బయటికి వచ్చి అంత దూరాన ఉన్న పిశాచాల మర్రిని చూశాడు. ఎన్నడూ భయం ఎరగనివాడు కావటం చేత అతను ఆ చెట్టు కిందికి వెళ్ళదలుచుకుని బయలుదేరాడు. మర్నాడు గురువుగారు చెప్పేలోపుగానే ఆ చెట్టు గురించి కొన్ని విషయాలైనా స్వయంగా తెలుసుకోవాలని అతనికి ఆపుకోరాని కోరిక పుట్టింది. అతను మర్రి చెట్టును సమీపించి దానికి ఇందుగా ఓడల మధ్యగా నడవసాగాడు. అతను కొంత దూరం వెళ్లేసరికల్లా ఒక ఓడ నుంచి దిగుతూ ఒక తెల్లని ఆకారం కనిపించింది. అది నేలకు దిగి నిలబడగానే ధీరసింహుడు గంభీరంగా, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. నా పేరు అనుకంపనుడు. ఈ అరణ్యంలో రాముడి భార్య సీత ఉన్నదని రావణుడికి చెప్పిన వాణ్ణి నేనే అన్నాడు ఓడ దిగినవాడు. ధీరసింహుడు చెలించలేదు. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటున్నావా అని అతను అనుకంపనుణ్ణి అడిగాడు. ఎక్కువగా నరకంలో ఉంటూ ఉంటాను. వాళ్ళు రానిచ్చినప్పుడు ఈ చెట్టు మీదికి వస్తూ ఉంటాను అన్నాడు అనుకంపనుడు మెల్లిగా దగ్గరికి జరుగుతూ. ఓహో, నరకంలో మీ వాళ్లంతా ఎలా ఉన్నారు అన్నాడు ధీరసింహుడు ఎంతో ధైర్యంగా ఉన్న చోటనే నిలబడి. అనుకంపనుడు తనను మెల్లిగా సమీపిస్తూ ఉండటం అతను చూస్తూనే ఉన్నాడు. ఎలా ఉన్నారని చెప్పను, నరక జ్వాలలలో మగ్గి నానా సతమతమవుతూ ఉన్నారు అన్నాడు అనుకంపనుడు. నరక బాధకు అందరికన్నా ఎవరు బాగా తట్టుకుంటున్నారు అన్నాడు ధీరసింహుడు. అందరికన్నా రావణుడు మెరుగు అన్నాడు అనుకంపనుడు. రావణుడికి ఏమి శిక్ష విధించారేం? నూనె భాండీలను కాచమన్నారు. అదేమంత కష్టమైన పని కాదే. నూనె భాండీల కింద కాలుతున్నది రావణుడే. అలా చెప్పు, అది నిజంగా బాధే. అయితే నరక బాధను బొత్తిగా భరించలేకుండా ఉన్నవాడెవడు అని ధీరసింహుడు అడిగాడు. అనుకంపనుడు కొంచెం కొంచెమే తనకు దగ్గరగా జరుగుతూ ఉండటం అతను గమనిస్తూనే ఉన్నాడు. కానీ అతను ఏమాత్రం భయం కనబరచలేదు. కుంభకర్ణుడు నరక బాధ ఏమాత్రము భరించలేక
రాత్రింబగళ్ళు ఒకే తీరున రంకెలు పెట్టి మిగిలిన వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నాడు అన్నాడు అనుకంపనుడు. కుంభకర్ణుడికి ఏమి శిక్ష ఇచ్చారేం అన్నాడు ధీరసింహుడు. చీలమండల దాకా నిప్పు పెట్టారు. ఆ బాధకే రంకెలు పెడుతున్నాడా అన్నాడు ధీరసింహుడు ఆశ్చర్యంగా. నిప్పులో కుంభకర్ణుడు తలకిందులుగా వేళ్లాడుతున్నాడు. అలా చెప్పు, అది నిజంగా బాధే. అయితే కుంభకర్ణుడు పెట్టే రంకెలు ఎలా ఉంటాయో నాకు వినిపించగలవా అని ధీరసింహుడు అడిగాడు. ఓ, వినిపిస్తాను అంటూ అనుకంపనుడు గోబలు అదిరేటట్టుగా భయంకరమైన రంకె పెట్టాడు. ధీరసింహుడు చెవులు గట్టిగా మూసుకోవలసి వచ్చింది. ఇంతేనా? గట్టిగా గొర్రె అరిచినంత కూడా లేదే. కుంభకర్ణుడి రంకె నీకు సాధ్యం కాదేమో అన్నాడు ధీరసింహుడు. ఈసారి విను అంటూ అనుకంపనుడు భూమి దత్తరిల్లేటట్టు మరొక రంకె పెట్టాడు. ధీరసింహుడు చెవులు రెండు గట్టిగా మూసుకున్నప్పటికీ అతని తల దిమ్మెక్కిపోయింది. ఇంతేనా? గట్టిగా గుర్రం సకిలించినట్టు కూడా లేదు. కుంభకర్ణుడు ఇంతకన్నా పెద్ద రంకెలే పెట్టి ఉంటాడు. వాటిని నువ్వు చూపించలేకుండా ఉన్నావు అన్నాడు అతను. ఈసారి విను అంటూ అనుకంపనుడు ఊపిరి బాగా పీల్చి బ్రహ్మాండమైన పెడపొప్ప పెట్టాడు. ధీరసింహుడు చెవులు ఎంత గట్టిగా మూసుకున్నా ప్రయోజనం లేకపోయింది. అతను ఆ పెడపొప్పకు స్పృహ తప్పి పడిపోయాడు. అదే సమయం అనుకుని అతన్ని మింగటానికి అనుకంపనుడు ఒక్క అడుగు ముందుకు వేశాడు. కానీ ఈ లోపుగా అనుకంపనుడు పెట్టిన పెడపొప్పలు విని యోగానందుడు మేలుకుని ఆశ్రమం నుంచి వేగంగా వచ్చి తన కమండలంలోని జలాన్ని అనుకంపనుడిపై చల్లాడు. ఆ దెబ్బతో అతను భూమిలో దూరి పాతాళానికి పారిపోయాడు. తర్వాత యోగానందుడు ధీరసింహుణ్ణి లేపి తన ఆశ్రమానికి తీసుకుపోయి జరిగినదంతా విని, నాయనా, నా ఆజ్ఞ మీరినప్పటికీ నీ ధైర్యానికి మెచ్చాను. నేటి నుండి నీవు ధీరానందుడని పేరు పెట్టుకుని నా శిష్యుడివిగా అని అతనికి యోగం ఉపదేశించాడు. కథ సమాప్తం. బేతాళ కథ. బయటపడని ఊహాసుందరి. విసుగు చెందని విక్రమార్కుడు మళ్లీ చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దింపి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానానికేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఈ అర్ధరాత్రి వేళ పడుతున్న శ్రమ చూస్తే నాకు ఇంద్రసేనుడి ప్రణయ కథ జ్ఞాపకం వస్తున్నది. అతను ఎంతో దీక్షతో తాను ప్రేమించిన కన్య కోసం వెతికి కూడా ఆమెను తెలుసుకోలేకపోయాడు. అతని కథ చెబుతా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఇంద్రసేనుడనే క్షత్రియ యువకుడు ఉండేవాడు. అతను చిన్నతనంలోనే సమస్త విద్యలు అభ్యసించి చాలా తెలివిగలవాడనిపించుకుని పెళ్లి గురించి ఆలోచించసాగాడు. సామాన్యంగా స్త్రీలు అల్పబుద్ధి గలవారై ఉంటారని, వారికి చీరలపైన నగలపైన ఉండే ఆసక్తి ఇతర విషయాల మీద ఉండదని, వారు గంభీరమైన విషయాలను గురించి ఆలోచించనే లేరని అతని నమ్మకం. అలాంటి స్త్రీని పెళ్లాడటం అతనికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. చురుకైన బుద్ధి, అసాధారణమైన తెలివితేటలు, నిబ్బరమైన మనస్సు గల కన్యని అతను పెళ్లాడ నిశ్చయించాడు. అతనికి కావలసిన కన్య ఎక్కడా ఉన్నట్టు కనపడలేదు. ఇంద్రసేనుడికి ఒక రాజుగారి వద్ద కొలువు దొరికింది. అతను వయసుకు చిన్నవాడైనా తెలివితేటలలో పెద్దవాడేనని రాజుగారికి ఇతర రాజోద్యోగులకు తెలిసిపోయింది. ఈ రాజుగారి వద్ద కొలువు చేసే వారిలో ఒక వృద్ధుడైన సామంతు ఉన్నాడు. ఆయన పేరు చంద్రవర్మ. ఊరి వెలుపల కొండల మధ్య ఆయనకు ఒక పెద్ద భవనం ఉంది. అందులో ఆయన బంధుబలగం దాదాపు 100 మంది దాకా ఉన్నారు. వారిలో పెళ్లి కావలసిన కన్యలు ఎంతో మంది ఉన్నారు. ఇంద్రసేనుడు తన బలగంలో ఎవరినైనా పెళ్లాడితే బాగుంటుందని చంద్రవర్మ అభిప్రాయపడ్డాడు. ఆయన ఒకనాడు ఇంద్రసేనుడితో, మన రాజుగారు 1 రోజుల పాటు తీర్థయాత్రలు చేయబోతున్నారు. ఆ 1 రోజులు నీవు మా ఇంటికి వచ్చి ఉండాలి అని ఆహ్వానించాడు. ఇంద్రసేనుడు సరేనన్నాడు. రాజుగారు యాత్రకు బయలుదేరిన రోజే ఇంద్రసేనుడు చంద్రవర్మ ఇంటికి వెళ్ళాడు. చంద్రవర్మ ఉండే ఇల్లు రాజభవనానికి ఏమాత్రమూ తీసిపోదు. అయితే ఇక్కడ రాజభవనంలో ఉండే నిర్బంధాలేమీ లేవు. ఎవరు పడితే వారు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళవచ్చు. ఆ భవనం చుట్టూ రకరకాల పళ్ల తోటలు, పూల తోటలు ఉన్నాయి. కొద్ది దూరంలో కొండలున్నాయి.
ఇక్కడికి వచ్చిన క్షణం నుంచి ఇంద్రసేనుడికి స్వర్గంలోకి వచ్చినట్టుగా ఉంది. అతనికి చాలా స్వేచ్ఛ లభించింది. వచ్చిన రోజునే అతను చంద్రవర్మ బంధువులందరినీ పరిచయం చేసుకున్నాడు. వారిలో కన్యలు చాలామంది ఉన్నారు, కొందరు అందగత్తెలు కూడాను. కానీ వారి తెలివితేటలను గురించి ఇంద్రసేనుడేమీ తెలుసుకోలేకపోయాడు. ఆ విషయంలో వారు ఇతర స్త్రీలలాగే ఉన్నట్టు కనిపించారు. చంద్రవర్మ ఇంటికి అతిథిగా వచ్చిన మర్నాడే ఇంద్రసేనుడికి కొండల మీదికి ఒంటిగా వెళ్లాలని అనిపించింది. ముఖ్యంగా శిఖరాల మీద కూర్చుని 4 వైపులా కలయ చూస్తూ నిర్మలమైన గాలి పీల్చటం అతనికి చాలా ఇష్టం. అయితే అతను ఎక్కిన కొండ మీద సగం వరకే కాలిబాట ఉన్నది. శిఖరానికి ఎక్కాలంటే పొదల సహాయంతో రాళ్ల మీదుగా పాకుతూ ఎక్కాలి. అది చాలా అపాయకరం. అందుచేతనే ఆ శిఖరం మీదికి ఎవ్వరూ ఎక్కిన జాడలు లేవు. ఎవరూ ఎక్కని ఈ శిఖరాన్ని నాది చేసుకుంటాను, ఇక్కడ ఉన్నంతకాలము రోజు ఇక్కడికి వస్తాను అనుకుని ఇంద్రసేనుడు ఆ శిఖరం పైకి ఎంతో కష్టపడి పాకాడు. శిఖరం మీద సమప్రదేశంగా ఉంది. దాని మధ్యలో చిన్న నీటి మడుగుంది. అందులో తెల్లని పద్మాలున్నాయి. ఈ గుంట చుట్టూ కూర్చోవటానికి వీలైన నున్నని బండశిలలు ఉన్నాయి. ఆ దృశ్యం చూసేసరికి ఇంద్రసేనుడు ఆనంద పరవశుడయ్యాడు. కానీ అతను ఆ నీటి మడుగు పక్కన ఒక బండ మీద కూర్చోబోయే సమయానికి ఆ బండ మీద వాడి నలిగిపోయిన పూలు కొన్ని కనిపించాయి. వాటిని చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు. ఆ పువ్వులు అక్కడ ఉన్న మొక్కలకు పూసినవి కావు, ఒక స్త్రీ తలలో నుంచి రాలినవి. ఎవరో స్త్రీ ఇక్కడికి ఏకాంతంగా వచ్చి కూర్చుంటున్నది. అలా చేసే స్త్రీ అందరి స్త్రీల వంటిది అయి ఉండదని అతనికి తోచి ఆమె మీద కొంత మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ స్త్రీని గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంద్రసేనుడికి కుతూహలం పుట్టుకొచ్చింది. అతను ఆమె విడిచిపోయిన వస్తువులు ఇంకేమైనా ఉన్నాయేమోనని అక్కడ అంతటా వెతికాడు. ఒక బండరాయి పక్కన ఒక తాటి ఆకు కనిపించింది. దాన్ని తీసి చూసేసరికి దాని మీద ఏ విధంగా రాసి ఉంది: స్త్రీకి ఉత్తముడైన భర్త దొరకటం కంటే గొప్ప అదృష్టం లేదు. పురుషులు సాధారణంగా స్వార్థపరులు, అందుకే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారు. నాకు ఎలాంటి భర్త దొరుకుతాడో? నన్ను అర్థం చేసుకోలేని భర్తను చేసుకోవటం కంటే పెళ్లి కాకుండా ఉండిపోవటమే మేలు. ఇలాంటి తాటాకులు ఇంకా 2-3 దొరికాయి. వాటి మీద కూడా ఆ స్త్రీ ఇలాంటి భావాలే రాసింది. ఆమె అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తనకు తోచే భావాలను తాటి ఆకులపైన రాసి వదిలిపెట్టిపోతూ ఉంటుందని ఇంద్రసేనుడు గ్రహించాడు. ఆలోచించిన కొద్దీ అతనికి ఈ స్త్రీ తనకు భార్య కాదగినదేనని తోచింది. ఆమె పెళ్లాడదగిన వయసులోనే ఉంది, కానీ అందగత్తె అవునా కాదా? ఈ సంగతి ఇంద్రసేనుడికి తెలియలేదు. ఆమె తన అందం గురించి గాని తనకు కాబోయే భర్త అందం గురించి గాని ఏమీ రాయలేదు. ఎలాగైనా ఈ స్త్రీ ఎవరో తెలుసుకోవాలని తీర్మానించుకుని ఇంద్రసేనుడు కొండ దిగి చంద్రవర్మ ఇంటికి తిరిగి వచ్చాడు. చంద్రవర్మ ఇంట ఉన్న కన్యలలో ఇందుముఖి, వాసంతి, చంద్రకళ, పద్మిని, భారతి మొదలైన వారు చాలామంది ఉన్నారు. వారంతా స్వేచ్ఛగా తిరిగేవారే కనుక ఏ ఒకరు ఏ క్షణాన ఎక్కడ ఉన్నది ఆరా తీయటం సాధ్యం కాదు. ఆఖరకు భోజనాల దగ్గర కూడా అందరూ కలవరు. ఎవరికి వీలు పడినప్పుడు వాళ్ళు భోజనశాలకు వెళ్ళి భోజనం చేస్తారు. ఇంద్రసేనుడు అందరితోనూ మాట్లాడి చూశాడు. ఒక్కరు కూడా గొప్ప తెలివితేటలేమీ ప్రదర్శించలేదు. అందరు స్త్రీలలాగే అందచందాలను గురించి, అలంకరణలను గురించి, గొప్పగా బతకటం గురించి మాట్లాడారు. అందుచేత సంభాషణ ద్వారా ఇంద్రసేనుడు తనకు కావలసిన ఊహాసుందరిని తెలుసుకోలేకపోయాడు. తన ఊహాసుందరి వీరిలో ఎవ్వరూ కాకపోవచ్చు. ఆమె మామూలు దాసి అయినా ఆమెనే పెళ్లాడాలని అతను నిశ్చయించాడు. ఆమె ఏ సమయంలో శిఖరానికి వెళుతున్నదో కనిపెట్టి ఆ సమయంలోనే తాను కూడా వెళితే ఆమె దొరికిపోతుందని అతనికి తట్టింది. ఇంద్రసేనుడు 1 వారం పాటు వేరువేరు సమయాలలో ఆ శిఖరానికి వెళ్ళాడు. ఒకరోజు ఒక రాతి మీద చిన్న తాటి ఆకు పెట్టి ఉంది. దానిపైన నన్ను తెలుసుకోవటానికి గాను వెంబడించవద్దు, భగవంతుడు మీకు తెలివితేటలు ఇచ్చాడు కదా, వాటిని ఉపయోగించి నేనెవరో తెలుసుకోండి అని రాసి ఉంది. ఇది చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు. తాను చేసే ప్రతి పని ఆమె గమనిస్తూనే ఉన్నదని స్పష్టమయ్యింది. అంటే ఆమె అతని పట్ల సుముఖురాలిగానే ఉన్నదన్నమాట. ఆమె ఏమనుకుంటుందోనని అతను ఆమెను తరిమి పట్టుకునే యత్నం మానేసి
తన మామూలు అలవాటు చొప్పున సాయంకాలం పూట శిఖరానికి వెళ్ళి అక్కడ మంచి మంచి పూలు పెట్టి రాసాగాడు. మర్నాడు అతను వెళ్ళేసరికి ఆ పూలు అక్కడ ఉండేవి కావు. వాటికి బదులు వేరే పూలుండేవి. ఒకరోజు ఇంద్రసేనుడు శిఖరం మీద ఒక ఉత్తరం రాసిపెట్టాడు. నిన్ను తెలుసుకోవటానికి ఏమాత్రమూ ఆధారం లేకుండా ఉంది. నాకు కాస్త సహాయం చెయ్యకూడదా అని అందులో ఆమెను అడిగాడు. సహాయం ఇస్తే నన్ను కనుక్కుంటారు. అంతకన్నా నేనే బయటపడటం మంచిది కదా. నాకది ఇష్టం లేదు. మీకై మీరు నన్ను కనుక్కోగలిగితేనే మీరు నాకు తగిన భర్త అని రుజువవుతుంది అని ఆమె సమాధానం రాసింది. ఇలా 3 వారాలు గడిచింది. ఆ స్త్రీ మిట్ట మధ్యాహ్నం వేళ అందరూ భోజనం చేసే సమయంలో శిఖరానికి వెళుతున్నదని ఇంద్రసేనుడు అదివరకే ఊహించాడు. ఇక తనకున్న వ్యవధి 1 వారం మాత్రమే. అందుచేత అతను ఆమెను ఒక మధ్యాహ్నం శిఖరం మీదనే కలుసుకుని ఆమె ఎవరో తెలుసుకోదలిచాడు. అతను కొండ మీదికి వెళ్లేసరికి శిఖరం మీదికి పాకిపోతూ ఒక తెల్లని చీర కట్టుకున్న స్త్రీ ఆకారం కనిపించింది. ఇంద్రసేనుడు ఆత్రంగా శిఖరానికి పాకడానికి యత్నించటంలో మధ్యదారిలో అతనికి కాలు పట్టు తప్పి జారి కిందికి వచ్చి పడ్డాడు. కాలు బాగా పెనికింది. అతను తల ఎత్తి చూస్తే ఆ స్త్రీ జాడ కనపడలేదు. అతను బాధతో కుంటుకుంటూ కొండ దిగి రాసాగాడు. సగం దారిలో అతనికి ఒక గుర్రపు రౌతు ఎదురై, బాబుగారు, దీని మీద ఎక్కి కూర్చోండి, ఇల్లు చేర్చుతాను అన్నాడు వినయంగా. నా కాలు పెణికిందని నీకెలా తెలుసు అని ఇంద్రసేనుడు రౌతును అడిగాడు. ఆ అమ్మగారు చెప్పి పంపారు అన్నాడు అతను. ఏ అమ్మగారు? ఆవిడ పేరేమిటి? ఎలా ఉంటారు? పొడుగా, కొరచా అని ఇంద్రసేనుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు. కానీ రౌతు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు. అతను వట్టి అయోమయం మనిషి. ఇంద్రసేనుడు ఇల్లు చేరగానే అందరూ వచ్చి సానుభూతి తెలిపారు. అందరినీ అతను ఎంతో శ్రద్ధగా గమనించాడు. ఇందుముఖి అనే పిల్ల తన కేసి ప్రత్యేకించి జాలిగా చూసినట్టు అతనికి తోచింది. ఆమె చాలా అందగత్తె కూడాను. ఆమె వచ్చినప్పుడు వెంట ఎవ్వరూ లేరు. అందుచేత అతను ఆమెతో, నాకు అంతా అర్థమైపోయింది. నువ్విచ్చిన పువ్వులు, ఉత్తరాలు అని ప్రారంభించాడు. అకస్మాత్తుగా ఇందుముఖి ముఖాన్ని భయం ఆవరించింది. ఆమె నోరు తెరిచి ఏదో అనబోయి అవతలికి పారిపోయింది. తర్వాత చంద్రకళ అనే పిల్ల ఒంటరిగా వచ్చి ఇంద్రసేనుడితో ఆదుర్దాగా, మా ఇందుముఖి మంత్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్న సంగతి మీరెలాగో తెలుసుకున్నారట. దయచేసి కొంతకాలం పాటు ఈ విషయం రహస్యంగా ఉంచండి అన్నది. ఇంద్రసేనుడి గుండె జారిపోయినట్టయింది. తన ఊహాసుందరి ఇందుముఖి కాదు. అయితే మరెవరు? అతనికి అంతుబట్టలేదు. ఆ రాత్రి అతను నిద్రపోయే సమయాన అతనికి దిండుపైన ఎవరో ఒక ఉత్తరం పెట్టారు. మర్నాడు తెల్లవారు లేస్తూనే అతను ఈ విధంగా చదువుకున్నాడు. నా కారణంగా మీ కాలు బెణకటం చూసి నాకు మీ పైన జాలి ముంచుకొచ్చింది. నన్ను నేను బయట పెట్టుకుందామని కూడా నిశ్చయించుకున్నాను. అయితే నా నియమం దాటరానిది. మీరు నన్ను తెలుసుకోలేని పక్షంలో మనం వివాహమాడటం నిరుపయోగం. ఇంద్రసేనుడికి మతిపోతున్నట్టయింది. ఆ ఇంట్లో ఉన్న కన్యలందరితోనూ అతను అదివరకే మాట్లాడాడు. ఒక్కరు కూడా తెలివితేటలుగా మాట్లాడలేదు. ఎవరిని కదిలించిన అల్ప విషయాలు, క్షుద్ర విషయాలు మాట్లాడేవారే. ఒక్కరికి ఘనమైన అభిరుచులు లేవు. వారితో అతను ఎంతో ఓర్పుగా సంభాషించాడు. ఎవరితో మాట్లాడేటప్పుడైనా చీమ తలకాయంత సందు దొరికితే తన ఊహాసుందరిని గుర్తించుదామని ఎంతో శ్రద్ధగా వారందరి చచ్చు సంభాషణలు విన్నాడు. కానీ కాస్తైనా ప్రయోజనం లేకపోయింది. 2-3 రోజులలో అతని కాలు బాగయింది. తర్వాత వాళ్ళు నగరానికి తిరిగిపోయే సమయం వచ్చింది. అతను బయలుదేరి వెళ్లే రోజున అతనికి మరొక ఉత్తరం వచ్చింది. అందులో ఇలా ఉంది: మీరు నన్ను పోల్చుకోనే లేదు. నేను పెట్టిన ఒక్క పరీక్షలోనూ మీరు నెగ్గలేకపోయారు. నేను మీ ఎదట పడకుండా దాగాననుకోవద్దు. మనం చాలాసార్లు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. నన్ను పోల్చుకోవటానికి అన్ని రకాల యత్నాలు చేశారు గాని నేను చేస్తారనుకున్న ఒక్క యత్నము చేయలేదు. నేను నిరాశ పొందాను. సెలవు. ఇంద్రసేనుడు హతాశుడైపోయాడు. అతను ఆ రోజే చంద్రవర్మతో సహా నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. తన ఊహాసుందరి ఎవరో అతను తెలుసుకోలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. ఇంద్రసేనుడి ఊహాసుందరి బయటపడకపోవటానికి నిజమైన కారణమేమిటి?
వద్దన్నప్పటికీ అతను తనను వెంబడించాడని ఆగ్రహించిందా, లేక ఆమెకు అతనిపై ఉండదగినంత ప్రేమ లేకపోయిందా? తనను గుర్తించటానికి గాను అతను ఒక్క ప్రయత్నం చేయలేదని ఆమె ఆక్షేపించిందే. ఆ ఒక్క ప్రయత్నము ఏమిటి? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. నీ మొదటి సందేహాలు సరి అయినవి కావు. తనను వెంబడించినందుకు ఆమె ఆగ్రహించి ఉంటే అతని కాలు బెణికిన సందర్భంలో ఆమె అతన్ని పరామర్శించటానికి వచ్చి ఉండేది కాదు. ఆ విధంగా అతను ఆమెను గుర్తించేవాడు. ఇంద్రసేనుడు తనకు భర్త కావాలన్న కోరిక ఆమెకు లేకనే పోతే అతను అక్కడ ఉన్న నెల రోజులు ఆమె శిఖరానికి వెళ్లటం మానేసేది. అప్పుడు ఇంద్రసేనుడికి ఏ బాధ ఉండేది కాదు. ఆమె ఆఖరు ఉత్తరంలో చెప్పినట్టు ఇంద్రసేనుడు ఆమెను గుర్తించటానికి ఒక్క ప్రయత్నం చెయ్యలేదు. ఆ ప్రయత్నం ఏమిటో మనం సులువుగా ఊహించవచ్చు. పురుషులు స్వార్థపరులని, అందుచేతనే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారని ఆమె అనుకున్నది. ఆ సంగతి ఇంద్రసేనుడు ఎరుగును. అతను చంద్రవర్మ ఇంట ఉన్న కన్యలతో మాట్లాడేటప్పుడు వారి బుద్ధి తక్కువ సంభాషణను సహించాడే గాని అసహించుకోలేదు. అతన్ని పరీక్షించటానికి గాను అతని ఊహాసుందరి కూడా ఇతర స్త్రీలలాగే అతనితో మాట్లాడింది. ఇంద్రసేనుడు కూడా స్వార్థపరుడు కావటం చేతనే తనతో మాట్లాడే స్త్రీల బుద్ధిహీనతను సహించాడు. లేకపోతే తన ఊహాసుందరికి కోపం వస్తుందేమోనని అతను భయపడ్డాడు. ఇది సర్వసాధారణంగా అందరు పురుషులు చేసే పనే. ఈ కారణం వల్లనే అతను ఊహాసుందరిని కోల్పోయాడు అని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు మాయమై శవంతో సహా మళ్ళీ చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.